దొంగతనం చేసిన ఒక దొంగని పట్టుకున్నారు. షాపింగ్ మాల్‌లో దొంగతనం చేసినోడిని. ఎందుకు చేశారంటే, ఇళ్లలో దొంగతనం చేస్తే రాత్రి పగలు కష్టపడి ఆ పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు సంపాదించుకుని, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, చదువుల కోసమో, అనారోగ్యం కోసమో అని అట్టిపెట్టుకుంటారు. అట్లాంటోళ్ళ దొంగతనం చేస్తే పాపం వెంటాడతది. ఆ జీవితాలు నాశనమైపోతాయి. కాబట్టి షాపింగ్ మాల్స్‌లో దొంగతనం చేస్తున్నానని చెప్పాడంట. ఈ మంచి దొంగ గారు. బెంగుళూరు సీఎస్ఆర్ పాళ్యం ప్రాంతానికి చెందిన నాగరాజు గారి ఆనంద్. షాపింగ్ మాల్స్‌ని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు పాల్పడుతున్నాడు. ఇళ్లలో దొంగతనం చేస్తే కష్టపడి సంపాదించిన వాళ్ళు బాధపడతారని, అందుకే షాపింగ్ మాల్స్‌లో దొంగతనానికి పాల్పడుతున్నాడని అదనపు ఎస్పీ ఇన్వెస్టిగేషన్‌లో చెప్పుకొచ్చారు. వీడి మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో దాదాపుగా 70 దాకా కేసులున్నాయి. లాస్ట్ నెల 27వ తారీఖున అనంతపురంలో డ్రెస్ సర్కిల్‌లో దొంగతనం చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా వన్ టౌన్ సిసిఎస్ పోలీస్ బృందాలుగా ఏర్పడి నిందితుడు నాగరాజును పట్టుకున్నారు. అడిషనల్ ఎస్పీ ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. వీడు సినిమాల తరహాలోనే షాపింగ్ మాల్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వీడి దగ్గర నుంచి ఇనప రాడ్లు, కట్టర్లు, ఓ కారుతో పాటు 3 నెంబర్ ప్లేట్లు, 5.25 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.